అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మనదైతే వచ్చేసి ఇప్పుడు తమిళనాడులోని మదురై నుంచి కన్యాకుమారి అయితే వెళ్తున్నా. ఇది వచ్చేసి మొత్తం 250 కిలోమీటర్లు వస్తుంది. మొత్తం 4 లైనే. రోడ్డు మాత్రం బాగుంది. ఓకే, మనకి ట్రిప్ మనం బయలుదేరింది అయితే సూర్యాపేట డిస్టిక్ వేల్పుచెర్ల నుంచి అయితే మనం బయలుదేరడం జరిగింది. మనం అక్కడి నుంచి వచ్చేసి డైరెక్ట్ నగరకల్లు, తిప్పర్తి, అద్దంకి, తిరుపతి, కాణిపాకంలో మనకు ఫస్ట్ దర్శనం. కాణిపాకం నుంచి మళ్ళీ తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ తర్వాత వచ్చేసి అరుణాచలం, తర్వాత శ్రీరంగం, పళని, మదురై. ఇప్పుడు ఇంతవరకు అయితే దర్శనం అయిపోయింది. మళ్ళీ మదురై నుంచి ఇప్పుడు ఇది కన్యాకుమారి రోడ్డు మాత్రం బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం 3 టూల్ గేట్లు ఉంటాయి ఈ రోడ్లో. మన బస్సుకి అయితే 550 రూపాయలు అవుతాయి, 3 టూల్ గేట్లు కలిపి సింగల్. అక్కడ వచ్చేసి మనకి ఈ రోడ్లో ఆర్టీఓ ఆఫీసు ఏం లేదు. మొత్తం ఏ వెహికల్ అయినా సరే, ఓన్ కార్ అయినా సరే, మన గూడ్స్ వెహికల్ అయినా సరే, బస్సు అయినా సరే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి ఈ రోడ్లో మొత్తం ఒక మధ్యన ఫస్ట్ తిరుమంగళం, కోవిల్పట్టి ఇట్లా మధ్యన ఊర్లు వస్తుంటాయి. ఇంకా చాలా ఉన్నాయి ఊర్లు, కానీ ఎన్ని ఊర్లు వచ్చినా కానీ మొత్తం బైపాసే, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏ వెహికల్కి అయినా నో ఎంట్రీ లేదు, మొత్తం బైపాసే వెళ్ళొచ్చు. ఈ ట్రిప్ మొత్తం మనకు ఫిక్స్ కిరాయి. మామూలుగా టోటల్ అమౌంట్ ఇచ్చి ఇంత అని మాట్లాడుకుర్రు. ఇంతకుముందు వచ్చినప్పుడు కిలోమీటర్ లాగుంటే వాళ్ళు ఏ గుడికి పోమంటే ఆ గుడికి పోయేది. మనకు ముందే వాళ్ళు లొకేషన్ పెట్టేయటమా లేకపోతే మనం చూసుకోవటమా అట్లా పోయేది. ఈ ఫిక్స్ కిరాయి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక తమిళనాడులోనే ఒక 20 గుళ్ళు మొత్తం మొత్తం వాళ్ళు ఒకటేసారి రాసిచ్చిర్రు. ఇక మనమే ఒకదాని తర్వాత ఒకటి మనమే తీసుకెళ్ళాలి. కాకపోతే ఇంట్లో కిలోమీటర్ ఎక్కువ కాకుండా చాలా జాగ్రత్త పడాలి. అందుకని ముందే అక్కడ మన అరుణాచలంలోనే మన తమిళనాడు బండ్లను అందరినీ అడిగి తెలుసుకున్నా. అన్నీ ఫస్టే రాసి పెట్టుకున్నా. ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా దగ్గర అవుతుంది అని మొత్తం వివరంగా రాసి పెట్టుకొని వెళ్తున్నా. ఓకే, ఇప్పుడైతే మనం వచ్చేసి ఈ రోడ్డు స్ట్రేట్గా పార్కింగ్లోకి వెళ్తుంది. మనం పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. డైరెక్ట్ ఎక్కడ మళ్ళొద్దు, డైరెక్ట్ పార్కింగ్. డైరెక్ట్ స్ట్రేట్గా రైట్కు లెఫ్ట్కు మళ్ళీ వేరే రోడ్డు, స్ట్రేట్ రోడ్ అయిపోతుంది అన్నమాట. మనం కన్యాకుమారి ఊర్లోకి ఎంట్రెన్స్ కాగానే స్ట్రేట్ రోడ్డు అయిపోతుంది. ఇక సముద్రమే ఎదురుగా. ఒక పార్కింగ్లో పెట్టిన బండ్లు అయితే చూస్తున్నారు కదా. ఇది ఇక్కడ పెట్టేసి మనం ఇక్కడ నుంచి డౌన్లో 1 కిలోమీటర్ వెళ్ళాలి. ఇది కన్యాకుమారి అమ్మవారి టెంపుల్కి అయితే. అక్కడనే వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, అక్కడ షాపింగ్ కానీ బీచ్ కానీ అన్నీ అక్కడే. 1 కిలోమీటరు మనం డౌన్కి వచ్చినాం. కిందికి వస్తే ఇక్కడ మొత్తం ఇక్కడ మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ లొకేషన్ మీరు చూసేదంతా ఇదే ప్లేస్. ఇక్కడ ఈ లెఫ్ట్లో స్ట్రేట్ వెళ్తే ఇది బోట్కి వెళ్తుంది. అంటే ఈ కన్యాకుమారి మామూలుగా సిటీ కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ముందుకుంటుంది. అక్కడ పెద్దగా ఏముండదు, సిటీ మామూలుగా ఉంటుంది. చూసుకోవచ్చు ఎదురుగా. ఇదన్నీ మొత్తం అక్కడక్కడ చాలామంది అయితే వస్తారు. చాలా పబ్లిక్ బాగానే ఉంటారు. ఈరోజు తక్కువ ఉన్నారంట. వచ్చేసి మనం ఇది కన్యాకుమారి అమ్మవారి టెంపుల్. ఇది ఈ గుడి వచ్చేసి 12 గంటలకే బంద్ అవుతుందంట. మళ్ళీ 4 గంటలకు ఓపెన్ అవుతుందంట. మాకు తెలియదు. గుడి అయితే బంద్ అయింది ప్రస్తుతానికి. ఇంకో ఇటు మెట్ల మీదకి వెళ్ళి పైకి ఎక్కితే మళ్ళీ డైరెక్ట్ గాంధీ మండపం రోడ్డుకి అయితే వెళ్తాము. ఆ రోడ్లో గుడి పక్కమ్మటి రోడ్ అన్నమాట. ఇది ఇక్కడ అంతా అంటే మామూలుగా ఇక్కడ ఉండే ఈ లొకేషన్, ఈ ప్లేస్ ఇది. ఇవన్నీ షాపులు మాత్రం బాగానే ఉంటాయి, చాలా ఉంటాయి. ఏదంటే అది కొనుక్కోవచ్చు. ఇక్కడ రూములు కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. చాలామంది వస్తారు. మనం అంటే సొంతం రూములు ఇదే గాంధీ మండపం. ఇదే వచ్చేసి మనకు ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎవరైనా సరే రూములు ఇట్లా అన్నీ అవైలబుల్ దొరుకుతాయి. నో టెన్షన్. మన వెహికల్ కూడా అక్కడనే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మన వివేకానంద రాక్ మెమోరియల్. ఎంత బీచ్ కింద కూడా ఉంటుంది కానీ ఎంత బీచ్ ఉంటుంది కానీ అన్ని రాళ్ళే ఉంటాయి. అన్ని పాకురు బట్టి ఉంటాయి. రాళ్ళకు మాత్రం దిగొద్దు ఎట్టి పరిస్థితిలో. ఇవి బాగా పాకురు బట్టి ఉంటాయి. ఈ గుడి వెనుకనే బోట్ వెళ్తుంది కదా, అది అక్కడికి వెళ్తుంది అనమాట. మన వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్తుంది. అది వచ్చేసి అందులో అప్ అండ్ డౌన్ ఒక 300 టికెట్ ఉంటుంది. వెళ్ళేటోళ్ళు చాలామంది వెళ్తారు. ఎంత ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు జర్నీ అది. ఇక్కడ బీచ్ మాత్రం ఏముండదు. అలా బీచ్లో మొత్తం రాళ్ళే ఉంటాయి. అన్ని పాకురు పెట్టి ఉంటాయి, జారుతాయి. అవి చాలా డేంజరు. ఎంతసేపు ఉండగా నిలబడి చూస్తారు అంతే. అందులోకి మ్యాక్సిమం దిగరు, ఎవరో ఒకరు దిగుతారు. ఇప్పుడు మీరు చూసేది అయితే ఇది టికెట్లు ఇచ్చేది. ఇది మన బోట్లో పోవాలనుకున్న వివేకానంద మెమోరియల్ కాడికి పోవడానికి టికెట్లు ఇచ్చేది ఇది, ఆ బోట్ టికెట్లు.
అయిపోయింది. మనం ఇక్కడి నుంచి అయితే మనం అయితే వేరే బీచ్కి అయితే వెళ్ళాలనుకున్నాము. అది వచ్చేసి మనకి ఇప్పుడు ఈ బీచ్ వచ్చేసి మనం ఇక్కడ మన కన్యాకుమారి నుంచి అయితే 16 కిలోమీటర్లు కోవలం రోడ్లో వెళ్ళాలి. ఇది కోవలం రోడ్లో 16 కిలోమీటర్లు అయితే వస్తే ఇక్కడ సంగుతురై బీచ్, దీని పేరు సంగుతురై బీచ్ అని. ఇది ఇక్కడికి 16 కిలోమీటర్లు వచ్చినా కానీ ఇక్కడ కూడా పబ్లిక్ ఏం లేరు. కాకపోతే మాత్రం ఎంజాయ్ చేయడానికి ఇసుక మాత్రం బాగుంది. ఆ వాటర్లో ఇక్కడ సెక్యూరిటీ లేరు, ఏం లేరు. అందుకనే మనం ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు లేరు కదా, వద్దు వాటర్లోకి వద్దని చెప్పేసి అయితే మేము ఎవరం వాటర్లోకి అయితే నీళ్ళలోకి అయితే వెళ్ళలేదు. ఇది మొత్తం చాలా బీచ్ మాత్రం పెద్దగా ఉంది, చాలా బాగుందిలే, కానీ పబ్లిక్ లేరు. ఇక్కడ అవపడే వాళ్ళంతా మన వాళ్ళే, మన బస్సులో వచ్చిన వాళ్ళే. మొత్తం ఇక్కడ అవపడే అన్న వాళ్ళు అయితే ఆ తమ్ముడు ఆడుకుంటారు కదా, వాళ్ళందరూ మన బండి వచ్చిన వాళ్ళే. కనీసం ఒక 2 గంటల దాకా ఉన్నారు, కానీ ఎంజాయ్ మాత్రం భలే చేసిర్రు 2 గంటలు. ఎందుకంటే వీళ్ళకి ఇప్పటి వరకు ఏడ ఇసుక ఇట్లా సెట్ దొరకలేదు. ఒకేసారి ఇసుక దిబ్బ ఇవన్నీ సముద్రం ఉండేసరికి ఎంజాయ్ ఉన్నారు. ఇక పోదామానికి మనకు కూడా ఇక్కడ టైం అవుతుంది, వెళ్ళాలి. కంపెనీ వాళ్ళు అయితే ఆడేదైతే ఏదో ఒంగుడుతుని కూడా ఆట అంట, చాలా సేపు ఆడేరు. ఈ బస్సు అయితే మనది అక్కడ అవపడుతుంది, పెట్టేసిన అక్కడ పార్కింగ్ ఇట్లా ఏముండదు, మొత్తం అయిపోయింది. మనం అయితే రామేశ్వరం బయలుదేరినాము, రామేశ్వరం బయలుదేరి ఈ హైవే మీదకి అయితే వచ్చిన. ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు ఇక్కడ అవపడుతుంది కదా ఈ రిలయన్స్ బంకు, ఆ బంకులో బండి పెట్టినా. మనం తమిళనాడులో ఇప్పుడైనా ఇంతకుముందుకు వచ్చినప్పుడైనా ఎప్పుడైనా బంక్ వాళ్ళని అడిగితే వంట చేసుకోవచ్చా అంటే బంకుకు బయట, అంటే బంక్ వాళ్ళ ప్లేసే బయట చేసుకోమని చెప్పేది. ఎవ్వరు కూడా ఏమనలే, చాలాసార్లు వంట చేసుకున్నాం అయిపోయింది. కానీ ఈ బంక్ అయినా మాత్రం కొంచెం అసలు వండొద్దు అన్నాడు. అంటే వద్దులే అని చెప్పేసి, ఎంత దూరం ఉంది చూడ్రి బంకుకు రోడ్డుకు, అయినా వండొద్దు అన్నాడు. సరే అనుకొని చెప్పి సర్వీస్ రోడ్లో ఏం రావట్లేదు వెహికల్, సర్వీస్ రోడ్లో పెట్టినా. సర్వీస్ రోడ్లో వంట స్టార్ట్ చేసినాం. బంకు బయట ఉంది పెట్టినాక ఇక్కడికి కూడా వచ్చి గొడవ చేసారు, ఇక్కడ కూడా వండొద్దని. అంటే ఇక్కడ వండుకుంటే మీకేందయ్యా, ఇది ఆల్రెడీ ఇది చాలా దూరం ఉంది కదా, మీకేం ప్రాబ్లం అన్నా అంటే వాళ్ళు వండొద్దని గొడవ చేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తామని చెప్పి బెదిరించారు. చేస్తే నేనే చేసి సరే పిలిపించుకోండి మీ ఇష్టం అని చెప్పేసి నేను వీడియో తీసేది చూసిగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏమనుకున్నారేమో అతను మేమైతే వంట చేసుకున్నాం, అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే రామేశ్వరం బయలుదేరుతున్నాం, చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.